హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద నెవర్ ఎండింగ్ డాగ్స్. అండ్ ఈరోజు వీడియో పన్నీర్ బిర్యానీ. నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజ్జే తినే వాళ్ళకి చాలా ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ ఈ శ్రావణంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా, సో అందుకే చాలామందికి బిర్యానీ క్రేవింగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ పన్నీర్ బిర్యానీ అయితే సేమ్ మనకి నాన్ వెజ్ తిన్న ఫీల్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ పన్నీర్ బిర్యానీ రెసిపీ చెప్తున్నా. అండ్ చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా చెప్పేస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. పన్నీర్ అండ్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ అండ్ అలానే పసుపు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆయిల్. ఇవి మస్ట్ అండ్ షుడ్. అండ్ అలానే బాస్మతి రైస్. సో ఫస్ట్ అయితే మీరు పన్నీర్ క్యూబ్స్ తీసుకోండి. ఒక బౌల్లో క్యూబ్స్ తీసుకున్న తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే మనం చేసేది ఇక్కడ బిర్యానీ కాబట్టి మంచి అరోమా రానికి జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ వేసుకోండి. అండ్ జీరా పౌడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే ఆ జీరా ఫ్లేవర్ అనేది పన్నీర్కి తాగినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ దీంట్లో మసాలా పౌడర్ వేసుకోండి. అండ్ అలానే చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ, మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు, కర్డ్. సో ఈ పెరుగు అనేది ఎందుకంటే మనం మ్యాంగనీస్ చేసినప్పుడు ఆ పన్నీర్కి మసాలా అంతా పట్టాలి కాబట్టి ఈ పెరుగు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. అండ్ అలానే మనము కలిపే విధానంలో కూడా ఉంటుంది. ఆ మిక్చర్ అనేది పన్నీర్కి మొత్తం పట్టాలి కాబట్టి కలపడం కూడా కొంచెం నీట్గా కలపండి. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా కొత్తిమీర. ఇదేంటిదంటే ఫ్లేవర్ మనకి యాడ్ చేస్తుంది. సో మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ మీ ఇష్టం కావాలంటే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ మాత్రమే. అండ్ దీంట్లో నేను బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, సో అవి నేనేం యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ పువ్వు, చెక్క అండ్ అలానే బిర్యానీ ఆకు, సాజీరా. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ఆప్షనల్గా అన్నీ యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఘాట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నా. అండ్ మీకు స్పైసీ ఎక్కువ కావాలి, బిర్యానీ అంటే బిర్యానీ లానే ఉండాలని అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి పక్కకు మనం మ్యాంగనైజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఆర్ మ్యాక్సిమం 3 hours ఉంచండి. అండ్ ఉంచిన తర్వాత దీన్ని మనం బిర్యానీ చేసుకోనికి యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను కర్డ్ అనేది ఇంకా వేయలేను, సో అది క్వాంటిటీ కర్డ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇంతకుముందుకు చెప్పాను కదా అదే. ఇప్పుడైతే దీంట్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఈ పన్నీర్ బిర్యానీ ఇష్టమైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడైతే పెరిగేస్తున్నా ఫైనల్గా. సో ఇది అనేది క్వాంటిటీ మీరు ఎంతైతే పన్నీర్ తీసుకున్నారో 1 cup పన్నీర్ తీసుకుంటే అంతే పెరుగు కూడా వేసుకోండి. పెరుగు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా మీకు, ఎందుకంటే మసాలా అన్నీ మనం పన్నీర్కి పట్టాలి కాబట్టి. సో అందుకే పెరుగు అనేది క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఒక 1 cup దాకా వేసుకున్న పెరుగు. అండ్ పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకోండి. అండ్ లెమన్ ఒక హాఫ్ లెమన్ వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెమన్ తర్వాత దీంట్లో ఒక 1 spoon ఆయిల్ కూడా వేసేయండి. అండ్ లెమన్ అనేది క్వాంటిటీ ఎందుకు తక్కువ వేసుకున్నా అంటే పన్నీర్ ఆల్రెడీ కొంచెం పులుపుతో ఉంటుంది కాబట్టి మనం అంతా వేసుకోకపోయినా పర్లేదు లెమను. సో ఇది జస్ట్ మనకి ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టాలి కాబట్టి అంతే వేసుకున్నా. తర్వాత ఇది నీట్గా కలిపేయండి. అండ్ మ్యాగ్నైజ్ చేసి ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours దాకా ఉంచండి. తర్వాత మనం బిర్యానీ చేసుకోనికి ఇది యూజ్ అవుతుంది. మీరు కావాలంటే అంత ఫాస్ట్గా కావాలంటే ఒక 30 minutes దాకానైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ 2 hours అనేది మీరు డీప్ ఫ్రిడ్జ్ కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో చేయండి. మీరు ఒక 1/2 hourలో కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. అండ్ ఇక్కడ అయిపోయింది. ఇదైతే మ్యాంగనీస్ చూడండి, ఆ మసాలాస్ అన్నీ వాటికి పట్టాలి పన్నీర్కి, అలా కలపండి. అండ్ నెక్స్ట్ ఇదైతే చెప్పాను కదా, ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో తర్వాత 2 hours తర్వాత మళ్ళీ కలుద్దాం.
సో అదైతే పక్కకు పెట్టేసినాం కదా. 2 అవర్స్ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు బిర్యానీది రైస్, అదే బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది కడిగి పెట్టుకోవాలి. మనం 1 కప్ బాస్మతి రైస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 కప్స్ వాటర్ తీసుకున్నా. అండ్ ఈ వాటర్ హీట్ కానీకి దీంట్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేయాలి. అదే ఒక 4 లవంగాలు, చెక్క, యాలకులు అండ్ అలానే ఒక ఆకు, సాజీరా వేసి పక్కకు అవి హీట్ చేయాలి. అండ్ దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు అది విరగకుండా అండ్ అలానే ఒకటినొకటి అంటుకోకుండా యూజ్ అవుతుంది ఆయిల్. సో ఆయిల్ అందుకే వేయాలి. అండ్ ఇది మనకి ఎసరు రావాలి. ఎసరు రానికి కూడా టైం పడుతుంది, ఒక 10 to 20 minutes. సో అలానే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేయండి. ఉప్పు మనకి రైస్లో క్వాంటిటీ చూసేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా, సో అందుకే. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్. అండ్ ఇది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. నేను ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంతే. అండ్ చూడండి, అది అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసి తీసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకంటే అది క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది పన్నీర్లో ఆయిల్. సో ఇది మ్యాక్సిమం ఇక్కడ మనకి ఎసరు వచ్చింది కాబట్టి దాంట్లో మనం ఫస్ట్ నానబెట్టుకున్న ఏదైతే బాస్మతి రైస్ ఉందో ఆ రైస్ అంతా ఇప్పుడు మనం ఎసరు వచ్చిన ఆ వాటర్లో వేయాలి. అండ్ ఇదంతా మనం సిమ్లోనే చేసేసుకోవాలి ప్రాసెస్. ఎక్కువ పెట్టి చేస్తే మాడిపోతుంది రైస్, సో అందుకే చెప్తున్నా. అండ్ చూడండి ఆ కలర్ ఎలా అయిందో. అండ్ లాస్ట్లో మనం ఫుడ్ కలర్ కూడా మ్యాచ్ చేస్తాం, అది మీ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్. అండ్ ఇక్కడ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. ఇంతకుముందుకి హాఫ్ లెమన్ నేను పన్నీర్ దాంట్లో వేసాను కదా, సో ఇప్పుడు ఈ హాఫ్ లెమన్ వచ్చేసి దీంట్లో వేయండి. అండ్ మనకి ఇక్కడ రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయింది. 75% రైస్ అనేది కుక్ కావాలి. దాని తర్వాతనే దీన్ని మనం బిర్యానీ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు, దమ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు రైస్ అయితే 75% కుక్ అయింది. ఏదైతే మనం తీసుకున్న పన్నీర్ మిక్చర్ ఉందో దాంట్లో మన రైస్ అనేది ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. అండ్ వాటర్ లేకుండా ఇలా జల్లిగంట టైప్ స్పూన్ తోటి తీసేసుకొని స్ప్రెడ్ చేయండి. అండ్ ఇక్కడ రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి అనండి, ఎందుకంటే మన రైస్ అనేది కింది దాకా ఆ మసాలా ఫ్లేవర్ దాకా వెళ్ళాలి కాబట్టి. సో ఇట్లా అనుకుంటే మనకు ఆ మసాలా అనేది, అరోమా అనేది బాగుంటుంది. సో ఇది దమ్ చేయడానికి ఇప్పుడు టైం తీసుకుంటుంది, అంటే మనం దీంట్లోకి వెళ్ళి బయటికి ఎయిర్ పోకుండా పెట్టాలి. అందుకు మనం కరెక్ట్ ఈవెన్ ఉండే ప్లేట్ తీసుకొని దాని మీద ఏమైనా బరువు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ 75% కుక్ అయిన దాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్, ఆ వాటర్ ఏంటి అంటే మనం ముందుగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ తీసి పోసుకోండి. అండ్ ఇది అనేది ఫుడ్ కలర్, చాలా తక్కువ క్వాంటిటీ ఫుడ్ కలర్ తీసుకోండి, ఎందుకైనా మంచిది. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను తక్కువనే వేస్తున్నా. అండ్ అది అలా పైన అట్లా రౌండ్గా పోసేసి ఇట్లా మనం ఎయిర్ అనేది బయటికి రాకుండా అయితే ఫిక్స్ చేసి పెట్టాలి. సో మన పన్నీర్ బిర్యానీ అయితే 20 minutesలో రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. అండ్ దీంట్లో పన్నీర్ పీసెస్ కూడా చూపిస్తున్నా, చూడండి ఎంత ఈవెన్గా మంచిగా వచ్చినాయో. అండ్ ఆ రోజు అయితే చాలా బాగుంది పన్నీర్ బిర్యానీ. సో ఇంట్లో ఈజీగా కావాలంటే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye bye. See you another video. Do subscribe to our channel.